వర్షాల వల్ల కొంత ప్రాబ్లం. ఈ డ్రైనేజీ ఈ వాటర్ వల్లనే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ పోవడం వల్ల కూడా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, పడడం జరుగుతుంది. ఈ ఏరియాకి కార్పొరేటర్ ఎవరు? గుండు సుధారాణి. గుండు సుధారాణి. ఓకే, మేయర్ ఆమెనే మీ ఏరియా కూడా. ఓకే, సో ఇంతవరకు అంటే ఎవరు శాంక్షన్ అయిందని అన్నారు, రోడ్డు శాంక్షన్ అయింది అన్నారు కానీ ఏం లేదు ఇంతవరకు. ఎప్పుడు అంటే 1.5 year క్రితం ఇప్పుడు ఈ మధ్యలో కూడా అన్నారు శాంక్షన్ అయిందని అన్నారు. ఓకే, మాకు డ్రైనేజీ ప్రాబ్లం ఉండే, అయితే డ్రైనేజీ పోవడం ఇబ్బంది అవుతుందని రీసెంట్ గా తీసుకున్నాము, అందులో కలుపుకున్నాము. అప్పుడు కూడా డ్రైనేజ్ వస్తుంది అని అంటేనే రోడ్ వస్తుంది డ్రైనేజ్ వస్తుంది అని చెప్తే మేము ఎన్ని రోజులు వెయిట్ చేసినాము. ఏది లేదు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, ఏది లేదు. అంటే మీ స్థలం తీసుకున్నారా ఎట్లా? ఇది మా అమ్మ వాళ్ళది రీసెంట్. ఓకే ఓకే ఓకే, వాళ్ళకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే, దాన్ని రీసెంట్ గా కలుపుకోవడం జరిగింది. డ్రైనేజ్ శాంక్షన్ అయిందని కూడా అన్నారు. ఓకే, అయింది అన్నారు కానీ పని అయితే మొదలు పెట్టలేదు ఇంకా. వాటి కోసం చాలా రోజుల నుంచి మేము కూడా చూసినాము, డ్రైనేజ్ వస్తే మాకు కూడా కొంచెం ఈజీ ఉంటుంది అని చూస్తే ఏది లేదు. ఎవరిని అడిగినా కానీ మాకు ఇంతవరకు చేస్తాము అంటున్నారు, శాంక్షన్ అయింది, ఇది డ్రైనేజ్ చేస్తాము, రోడ్లు చేస్తాము అని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏం చేసింది లేదు అని చెప్తున్నారు. మరి గుండు సుధారాణి గారు ఏం చేస్తున్నారో ఏంటో, ప్రతిదీ ప్రెస్ మీట్ పెట్టేసి ఫండ్స్ రిలీజ్ అయ్యాయి దానికింత దీనికింత అని చెప్పేసి అని ప్రెస్ మీట్లలో ప్రింట్ మీడియాకి కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి కానీ ప్రతి ఒక్కరికి వార్త ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఏ పని కాలేదు అని చెప్పేసి అని కొంతమంది మాట్లాడుతున్నారు.